హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎస్టేజ్. నేను మీ బీబీఎంనే. నేను సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాను. నా అప్లైనర్ ఒలి మేడం, నా టాప్ అప్లైనర్ సుమ మేడం, లక్ష్మి మేడం. నేను మద్దిలపాలెం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈవేళ జూమ్ ఇస్తున్నానండి హెయిర్ ఆయిల్ కోసం. నేను మీకు చెప్దామని మీ ముందుకు వచ్చాను. నేను ఓడుతున్నానండి. నేను ఎలాగ ఓడుతున్నానో, నాకు ఎలాగ రిజల్ట్స్ వచ్చిందో అవన్నీ మీకు చెప్తాను. నేను నేను ఓడి అన్నీ నాకు ఎలాగ రిజల్ట్స్ వచ్చినాయి అన్నీ మీకు చెప్తానండి. ఆ హెయిర్ ఆయిల్ మనం ఓడితే మనకి ఎంత లాభమో. హెయిర్ ఆయిల్ అండి ఇది. దీనిలోని ఆర్నిక, టీ ట్రీ పదార్థాలు ఉన్నాయి. అది మనకి జుట్టు ఎదగడానికి చాలా సహాయపడుతుందండి. బుర్రలే సుండ్రున్నా పోతుంది. మీ తలలో ఏ సమస్యలు ఉన్నా తగ్గిపోతాయండి హెయిర్ ఆయిల్ ఓడితే. ముందుకి జుట్టు పలచగా అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, తెల్ల ఎంటుకలు రావడం, సుండ్రు పట్టడం అవన్నీ అవుతుందండి. ఇది ఓడిన వల్ల అవన్నీ ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయండి హెయిర్ ఆయిల్ ఓడితే. ఇది అంగా ఓడితే మన ఒంట్లో ఉండి వేడికి దీన్ని వేడికి ఇంకా కొంచెం లూజు ఉండి జుట్టు అంతా రాలిపోనాక అవకాశం ఉంటుందండి. ఇది అంగా వాడకుండా మనం కడుపులో వేసుకుంటే మన ఎస్టేజ్ క్యాప్సూల్ ఎంత బలమో మనం దీంట్లో కలిపి మనం జుట్టుకి రాసుకుంటే అంత బలం అండి. నేను ఎటు కలిపేసి దీంట్లోని నేను రాస్తాను, మీకు చూపెడతాను. ఈవేళ నాకు వచ్చిన రిజల్ట్స్ మీకు చెప్తానండి. ఒకసారి మన ఎస్టేజ్ సప్లిమెంటు మన కడుపులోకే కాదండి, మన తలకి కూడా రాసుకోవచ్చు హెయిర్ ఆయిల్లో కలిపి. అది ఎలాగ రాయాలో, ఎంత క్వాలిటీలో వేయాలో, ఎంత మోతాదులో వేయాలో, ఏటేటి వేయాలో అన్నీ మీకు ఒకటొకటి వివరంగా చెప్తానండి. ఏటేటి వేయాలి, బాటిల్ ముందున్నాయి కదా, ఇవన్నీ ఎన్నెన్ని వేయాలో మీకు చూపెడతాను వేళ. చూడండి, ఇవన్నీ మనకు తెలుసు కదండి ఎస్టేజ్ సప్లిమెంట్. ఇవన్నీ మనం కడుపులో వేసుకుంటే ఎంత హెల్తీగా ఉంటున్నామో మనం ఓడుతున్నాం కదా. నెల 15 రోజులకే మనకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది కడుపులేకే కాదండి, తలకే కూడా రాసుకోవచ్చు ఆయిల్లో కలుపుకొని. ఇది ఆమ్లాలో సి విటమిన్ ఉంటుందండి. మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సి విటమిన్ అంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి మనకి. ఇది ఎప్పుడు మనం తిన్నా, ఒక్కొక్క మొక్క తిన్నా, ఒక్కొక్క కాయ తిన్నా మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ వస్తుందండి. పిల్లలకే కాదు, పెద్దలకే కాదు. ఇది ఆయిల్లో రాసుకొని, ఆయిల్లో క్యాప్సూల్ కలుపుకొని రాసుకున్న వల్ల మన జుట్టుకి బాగా మసాజ్ చేస్తే కుదుళ్ళు గట్టిపడి తెల్ల జుట్టు రాకుండా, బాగా జుట్టు గట్టిపడి లూజ్ అవ్వకుండా ఇది తోడ్పడుతుందండి. చాలా మంచిది, అద్భుతంగా పనిచేస్తుంది ఇది తెలుసు కదండి. అలోవెరా, దీన్ని అలోవెరా అంటారా. ఇది మనం గ్యాస్ట్రిక్ ఉన్నా, తిన్నది అరగపోనా, ఏడు చేసినా ఇవి వేసుకున్నాం అనుకో, వెంటనే ఒక 10 నిమిషాలకి మంచి రిలాక్స్ అయిపోయి కోరుబండం తాగితే మనకి ఎంత సెలవు చేస్తుందో అంత సెలవు చేస్తుందండి. అంత అద్భుతంగా పనిచేస్తుందండి అలోవెరా. ఇది నేను ఓడాను, నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. మేము అందరం ఓడుతామండి, మా ఇంట్లో అందరం ఓడుతున్నాం, మాకు మంచి రిజల్ట్స్ వస్తుంది. ఈ అలోవెరా అంతే కలబంద అండి, అంతే మా భాషలో అంతే కలబంద అంటారు దీన్ని. ఇది జుట్టుకి గుజ్జు తెల్ల గుజ్జులాగా వస్తుందండి. ఈ గుజ్జు తీసి తలకు రాసుకున్న మంచి సెలవు చేస్తుంది. జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది. చాలా మంచిదండి ఇది. ఇప్పుడు ఈ కలబంద అనేది క్యాప్సూల్ రూపంలో తయారు చేసి మనకి ఎస్టేజ్లో పంపించారండి. మనం ఓడుకుంటున్నాం. చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టుకి కాదు, నుదురుకి కాదు, తలనొప్పికే కాదు, ప్రతిదానికి 66 రోగాలకి ఇది జబ్బులు నయం చేస్తుందండి ఈ క్యాప్సూల్. అలోవెరా క్యాప్సూల్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మనం ఏ చిన్నపిల్లలే కాదు, పెద్దోళ్ళే కాదు, వాడచ్చు. చాలా బాగా పనిచేస్తుంది ఇది తెలుసు కదండి మనకు అందరికైనా. ఇగో ఆకలి ఉన్నాయి కదా, గుర్తుపెట్టండి. ఇది యాప్సిగుళ్ళు ఎన్నాలో మనకి కడుపులో పాములు అది ఉన్నా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, కఫం ఉన్నా, చిన్నప్పుడు మా అమ్మలు యాప్సిగుళ్ళు నలిపేసి అందులో వామేసి బాగా కషాయం చేసి పట్టేవారు చిన్నప్పుడు మాకు. ఇప్పుడు అవి క్యాప్సూల్ రూపంలో వేసి మన ఎస్టేజ్లో పంపించారు, అన్నీ న్యాచురలీ. ఇప్పుడు ఇది రాసినల్లా బొరకే క్యాప్సూల్ మన ఆయిల్లో కలిపి రాసినల్లా బొరకే సుండ్రు ఉండదు, పేలు ఉంటే చచ్చిపోతాయి, ఈళ్ళు పట్టవు, సుండ్రు ఉంటే రాలిపోద్ది. చాలా అద్భుతంగా పనిచేద్దండి. చెమట పట్టిందనుకో, చెమట వల్ల దురద కూడా వస్తుందండి. చిన్న చిన్న దొద్దుడిలాగా వస్తుంది బుర్రలని కొంతమందికి.
ఆ చెమట పొక్కులకు కూడా పోతాయండి ఇది రాసిన వల్ల. చాలా మంచిది. మనం ఇది రాసుకున్న వల్ల యాప్ క్యాప్సిల్ రాసుకున్న వల్ల నేమ్ క్యాప్సిల్, యాప్ క్యాప్సిల్ అంటారు, నేమ్ క్యాప్సిల్ అంటారు. ఇది మనం రోజుని యాప్సిల్లు కలుపుకొని మనం బుర్రకు రాసుకోలేం కదండి. ఈ నేమ్ క్యాప్సిల్ ఒకటో రెండో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అంతే కొబ్బరి నూనె కాదు, మన ఎయిర్ ఆయిలే, ఇది మన స్టేజ్లో ఆయిల్కే మంచి బాగా పనిచేస్తుంది. అది కలిపి రాసుకున్నాం అనుకో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నేను వాడుతున్నాను. ఈ బాటిల్ తెలుసు కదండి మనకు అందరికీ. ఇది ఫ్లాక్స్ ఆయిల్ అంటారండి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అంతే హంస గింజలతో తయారు చేసింది ఈ క్యాప్సుల్. ఈ హంస గింజలు అంతే ఒంట్లో ఏమన్నా కొవ్వున్నా, చెడు కొలెస్ట్రాల్ ఏమున్నా, బ్లడ్ ఎక్కడన్నా గడ్డలు కట్టినా, మనకి గుండెకి ఏమన్నా గడ్డలున్నా, కొవ్వు గడ్డలు ఎక్కడున్నా కడుపులేని ఒంట్లేని కరిగిపోద్దండి ఇది. అలాగే మనం జుట్టుకు కూడా ఈ ఆయిల్లో కలిపి ఒక 2-3 క్యాప్సుల్ వేసుకొని ఆయిల్లో కలిపి జుట్టుకి బాగా మసాజ్ చేసుకున్నాం అనుకో కుదుళ్ళు బాగా గట్టిపడి మృదువుగా ఉంటుంది. పట్టుకుంటే జారిపోయినట్టుండి సిల్కీలాగా ఉంటుందండి. జుట్టు కూడా బాగా ఎదుగుతుంది. అంతే మొక్కలకే మనం గెత్తం ఎత్తే ఎంత బలంగా ఉంటుందో మనకి ఈ ఆయిల్ ఇది రాస్తే మన కుదుళ్ళు అంత గట్టిగా పడి పొడుగు జుట్టు ఉండి నల్ల జుట్టు వస్తుంది, తెల్ల జుట్టు రాదు. తెల్ల జుట్టు రావడం ఆపుతుంది ఇది రాసిన వల్ల. ఈ క్యాప్సుల్ అందరికీ తెలుసు కదండి. ఏరు, స్కిన్, నెయిల్ క్యాప్సుల్ అండి ఇవి. ఇప్పుడు ఇది కూడా మనం రాసుకుంటే దీని పేరే అది కదండి. ఈ క్యాప్సుల్ వేసుకోవడం వల్ల మనకి జుట్టు, మన స్కిన్ను, మన గోర్లు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయండి. ఎందుకంటే ఇందులో మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. అలా అద్భుతంగా పనిచేస్తాయండి. నేను ఇది కూడా వాడుతున్నాను. ఓకేనా. ఇది ఎయిర్ ఆయిల్ అండి. ఎస్సర్ ఎయిర్ ఆయిల్ అండి ఇది. దీంట్లోని అర్నిక, టీ ఆయిల్ పదార్థాలు ఉంటాయండి. రాసుకున్న వల్ల జుట్టు గట్టిగా పడి కుదుళ్ళు గట్టిగా ఉంటాయండి. ఇప్పుడు ఈ ఎయిర్ ఆయిల్లోని నేను చెప్పిన క్యాప్సుల్ అన్నీ ఎన్ని వేసి కలిపేసి వాడుతున్నాను నేను. ఇప్పుడు మీకు చూపెడతానండి ఒకటొకటిని ఎన్ని వేయాలో చూడండి మీరు. ఇప్పుడు ఈ ఆమ్లా 4 క్యాప్సుల్ అండి. ఇగో 4 ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు అలోవెరా 4 క్యాప్సుల్ అండి. ఇగో 4. నీము 4 క్యాప్సుల్ అండి. ఇగో ఫ్లాక్స్ ఆయిల్ ఇంకో 4 క్యాప్సుల్ అండి. ఫ్లాక్స్ ఆయిల్ ఇంకో అవి కూడా వేస్తున్నాం. స్కిన్, నెయిల్ క్యాప్సుల్ అండి. ఇగో ఈ 4. ఇప్పుడు ఇన్ని క్యాప్సుల్కి 200 ml ఎయిర్ ఆయిల్ వాడాలండి. ఇప్పుడు నేను ఇదంతా ఇవన్నీ ఇందులో ఈ బాటిల్ అంటే కొద్దనండి బాటిల్ దీంట్లో కలుపుతాను నేను. తిప్పవసలే దాని లాగితే వచ్చేది దాన్ని మెల్లిగా. ఇంకా అలోవెరా ఇది ఆమ్లా అండి. ఉసిరి నీమ్ క్యాప్సుల్ అండి. ఇగో ఇక్కడ పెడుతున్నాను. ఇది ఫినిష్తో కూర్చోాల. ఇది ఫ్లాక్స్ ఆయిల్ అండి. హంస గింజలతో తయారు చేసేది. ఇది కూడా పిండేసుకుందాం ఇందులో.
హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్ అండి ఇది. ఇవి కూడా ఓపెన్ చేసి వేసుకుందాం. చూడండి, మొత్తం 5 రకాల క్యాప్సూల్ వేసాను. 4, 4, 4నే. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసిలాగా కలుపుకుందాం. చూడండి, ఇలాగ మొత్తం కలిపేసిన వల్ల ఎంత నీట్గా వచ్చిందో. ఇది ఒక 6 రోజులు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని అప్పుడు మనం నైట్ అంతా రాసుకొని తెల్లవారి స్నానం చేసి అలా కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్పుడు తలకే బాగా మసాజ్ చేసుకోవాలి. కుదుళ్ళకి బాగా ఎక్కిలాగా మనకి ఎంత అవసరం అయితే అంతని గిన్నెలు తీసుకొని మనం మసాజ్ ఏళ్ళతోటి ఇలాగ మసాజ్ చేసుకోవాలి. ఇదివరకే అలాగైతే మొదలకి కుదుళ్ళకి వెళ్ళి బాగా కుదుళ్ళు గట్టిపడతాయి, దృఢంగా ఉంటాయి, లూజ్ అవ్వకుండా ఉంటాయి, దూన ఊడిపోకుండా ఉంటాయి. అదొకటండి, మీరు దూరంగా పళ్ళు ఉంటాయి కదా, అలాంటి దానితో దూకాలి. తల ఊడిపోయిన వాళ్ళు మనం సిక్కులు పడిపోతుంది కదా, మనం ఎలా పడితే అలా పీకెత్తి ఉండి జుత్తు కూడా ఊడిపోతుంది. చూశారు కదండి నేను ఎలా తయారు చేసానో, ఎన్ని రకాల క్యాప్సూల్ వేసానో చూశారు కదా. ఇగో నేను ఈ బాటిల్ని వేసి ఇలా కొడతానండి అంతే. ఇదైతే ఇలాగ వంచామనుకో, ఇగో చూడండి, మనము ఇలాగ అనుకున్నాం అనుకో, మన కుదిరిలోకి వెళ్తుంది. ఇందులో వేసుకొని ఇలాంటి బాటిల్ మీరు కొనుక్కున్న ఆన్లైన్లో దొరుకుతాయి బోల్డ్. మనకి ఎప్పటికప్పుడే అందులో వేసుకొని మనం తలకే రాసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అప్పుడు కొంచెం కొంచెం వేసుకొని మనం దాచుకున్నాం అనుకో, ఒక బాటిల్ ఒక నెల రోజులు వస్తుంది ఇంట్లో అందరికీ. అంచమని రాసుకోం కదా, 2 బాటిల్ వాడండి. ఒకటి తాను చేసి ముందు రాసుకోవడానికి, మామూలుగా రాసుకోవడానికి. రోజు రాసుకోవద్దు. ఇది వారానికి 3 సార్లు 2 సార్లు రాసుకోండి. మీరు తలకు తాను చేసి ముందు రాసుకోండి. ఇవన్నీ క్యాప్సూల్ అన్నీ కలిపి ఇవ్వగానే మామూలుగా రాసుకుంటేది అయితే ఇలాంటి బాటిల్ ఇంకొక ఏరాగా కొనుక్కొని మీరు ఎప్పుడు పడితే అప్పుడు రాసుకోవచ్చు. తలకు తాను చేసి ముందు ఇది రాసుకోవాలి. అది మన ఇష్టం. మన వాడుతున్నాం కదా ఎస్టేజ్ షాంపూ, మీకు మీ తలకి ఏది పడితే అది వాడండి. ఓకేనా ఫ్రెండ్స్. నా దగ్గర ఈ బాటిల్ ఉంది కాబట్టి నేను ఈ బాటిల్తో రాసుకుంటున్నాను. లేదు అంతే మీ దగ్గర ఈ బాటిల్ లేకపోతే దీంట్లో ఇలాంటి బాటిల్ ఖాళీ సీసా ఉంటుంది కండి మనం ఓడుకుంటుంది, అది కలిపేసి ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం చిన్న గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెతోటి ఏడు చేసుకొని గోరువెచ్చగా ఎక్కువ ఏడు చేయకూడదు, గోరువెచ్చగా నులెచ్చగా ఏడు చేసుకొని అది బాగా మసాజ్ చేసుకోవాలి. బొరకే ఈ కుదులు పట్టిలా ఇలాగ అనుకున్నాం అనుకో, రాత్రి అంతా మసాజ్ చేసుకొని తెల్లవారు తాను చేసి మీ పనులకి మీరు వెళ్ళిపోవడమే. మనము జుత్తు ఇలాగ పైన తోటి పాపడి తీసుకొని దూది ఉంటుంది కదండి, ఆ గిన్నెలు వేసుకొని దూది ముంచి గోరువెచ్చని ఏడు చేసుకొని దూది ముంచి అలాగా పాపట్లు అలా ఒత్తుకోవాలి. ఏ పాపడికి ఆ పాపడి తీసుకొని అలాగైతే నుదుడికి బాగా ఇంకి కుదులు గట్టిపడతాయి. మీరు అలా చేయండి. మనకి జుత్తు ఒత్తుగా ఉండాలా, మృదువుగా ఉండాలా, సున్నితంగా ఉండాలా, గ్లామర్గా ఉండాలంతే మనం అవన్నీ కొంచెం పాటించాలి. బట్టబరి ఉన్నోళ్ళు కూడా ఇలాగ రాసుకుంటే తల వస్తుందండి, నేను అన్నాను. అది అందుకే మీకు చెప్తున్నాను. బట్టబరి ఉన్నోళ్ళకి కూడా ఇలాగ రాసుకుంటే ఆ కుదుళ్ళంచి బోళ్ళ తోసుకొస్తుందంట. బట్టబరి ఉన్నోళ్ళు కూడా రాసుకోవచ్చు. తెల్ల జుత్తు చిన్నపిల్లలకన్నా తెల్లబడిపోతుంది కదా, ఆ కలర్ మారిపోద్ది ఇది రాసుకున్న తర్వాత. నల్లగా కెమంగితే ఒకసారి రావద్దు, కానీ ఇలా కెమంగా రాసినామనుకో నల్ల జుత్తు వస్తుంది మనం రాసుకుంటే. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది కదండి. నేను ఎప్పుడు ఇలాగే రాసుకుంటాను, అందుకే ఆ విధానమే మీకు చెప్పాను. మీకు కూడా యూజ్ అయితే ఇలాగ రాసుకొని మంచి వేరు పొందండి. తలనొప్పి తగ్గించుకోండి, తల వాడడం తగ్గించుకోండి. బాగా తలలో చుండ్రు పేలు లేకుండా ఈర్లు లేకుండా పోగొట్టుకోండి. ఓడి విధానం మీకు చెప్పానండి. మీరు కూడా కొత్తగా ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయ్యి ఇలాంటి ఎస్టేజ్ సప్లిమెంట్లు వాడండి. ఆరోగ్యంగా ఉండండి, ఆదాయం పొందండి. చాలా చాలా మంచి సప్లిమెంట్లు ఉన్నాయండి ఆరోగ్యానికి.
ఆరోగ్యానికే కదండి, అన్నట్లు కొన్ని హోమ్ కేర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, అన్నీ ఉన్నాయండి మన ఎస్టేజ్లో. మీరు కొత్తగా ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయ్యి హ్యాపీగా ఓడుకోవచ్చు, ఆరోగ్యం పొందొచ్చు. ఎక్కువ హెల్త్ కోసం ఉన్నాయండి. మనం కోట్లు ఇచ్చినా హెల్త్ రాదు, హాస్పిటల్కి అలా పోతే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. మనం ఇందులో ఈ ఓడినామనుకో మంచి ఎనర్జీగా ఉంటాం, మనకు బూస్టింగ్ ఇచ్చినట్టే. నా ఏజ్ వాళ్ళకన్నా ఇంకా మంచిదండి, ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఏ జబ్బులు లేకపోయినా రాకుండా జాగ్రత్త పడాలి. ముందు మాకేమి రాలేదు, మాకేమి లేదు, మేము వాడడం అనేసి అనుకోవద్దు. ఏమో ఎప్పుడే వస్తాయో తెలియదు కదా. మనం అందుకే మన బాడీకి ఇమ్యూనిటీ అందించుకోవాలి. ఈ సప్లిమెంట్ల వల్ల అంతే మనకి ఏమైనా సమస్య ఉంటే అది తగ్గిస్తుంది. మనకి ఒంటికి కొత్తగా ఏ రోగాలు రాకుండా కాపాడుతాయి ఈ సప్లిమెంట్లు. ఇవన్నీ హెల్త్ కేర్ అండి, ఆరోగ్యంగా అయినది. పురాతకాలం ఎలుగుబడి తీసినవి. ఇప్పుడు మన తాత ముత్తాతలు ఈ ఆకుకూరలు అల్లములు అన్నీ చేసి మనం తయారు చేసుకొని అప్పుడు తిన్నారు కదా. అవి క్యాప్సూల్ రూపంలో వాళ్ళు కనిపెట్టి మన క్యాప్సూల్ రూపంలో ఇచ్చారు. ఆ గౌతమ్ బాలి గారికి 2 చేతులు ఎట్టి దండం పెట్టాలా. గౌతమ్ బాలి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ క్యాప్సూల్, ఈ సప్లిమెంటు అందరికీ జనాలకు అందించినందుకు వేరే వేరే థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. వేరే వేరే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పినవి పాటించి మంచి జిత్తు పెంచుకోండి. నేను చెప్పిన దాంట్లో ఎన్నో తప్పులు ఉంటే నన్ను క్షమించండి. మీరు చదువుకున్నారనుకో, చదువుకొని అన్నీ రాసుకుంటారో నేను గుర్తుపెట్టుకొని నాకు ఏ అయితే గుర్తున్నాయో అవి మైండ్లో పెట్టుకొని మీకు చెప్తున్నాను. మీకు ఈ నచ్చితే నేను చెప్పేదాన్ని మీకు నచ్చిందనుకో మీరు పాటించండి. నేను ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఏమన్నా మాట్లాడితే తరబడినా నన్ను కొంచెం క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. బాయ్.